కొనందుకు ముందు రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. బ్యాంకులలో ఉన్న పైసలు రైతు విత్డ్రా చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేయలేకపోయినందుకు రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక మెదక్ నేషనల్ హైవే వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చినాక మెదక్ రైలు వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసినాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నర్సాపూర్ 4 లైన్ రోడ్ అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్ జిల్లా ములుగు లోపల హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లని అమృత రైల్వే స్టేషన్లుగా డెవలప్ చేసినాం. నరేంద్ర మోడీ గారు వచ్చినాక 1000 కోట్లు ఇచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో సమానంగా పోటీగా అభివృద్ధి చేసినాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రామగుండం యూరియా కంపెనీ తెరిచినాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి పైసలు ఇచ్చినాం. ఆఖరికి ఇలా మెదక్ జిల్లాలో రాబోతున్నటువంటి త్రిపులార్కి నార్త్ సైడ్ కి 35,000 కోట్ల రూపాయల్ని మంజూరు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సౌత్ సైడ్ సర్వే చేయమంటే కోమటిరెడ్డి ఇటు అంటాడు, రేవంత్ రెడ్డి అటు అంటాడు, ఇంకో మంత్రి ఇటు అంటాడు. వాళ్ళ మధ్యలో శుద్ధి లేక సౌత్ సైడ్ రోడ్ సర్వే చేయడానికి పూర్తి కాలేదు. మేము ఎంత ముందు చూపుకున్నామంటే పాత ఓఆర్ఆర్ పక్కన రైలు కట్టలేదు, కష్టమైందని చెప్పి ఇప్పుడు వచ్చే త్రిపులార్కి లోపల సైడ్ కి రీజనల్ రైలు కూడా ప్రతిపాదిస్తున్నారు బీజేపీ ఎంపీలు. అందుకు రిజైన్ చేయాలా మేము? మీరేం చేసిరు? వడ్లు కొనకపోతుంది, మక్కలు కొనకపోతుంది, సన్ఫ్లవర్ కొనకపోతుంది, కొన్నవాడికి పైసలు ఇవ్వకపోతుంది, రైస్ మిల్లులను గోసపెట్టబడుతుంది, కాంట్రాక్టర్లను గోసపెట్టబడుతుంది. మన ఊరు మనబడి పైసలు లేవే, సర్పంచ్లో పైసలు లేవే, రిటైర్డ్ అయిన ఎంప్లాయీలకు గ్రాట్యుటీ దిక్కు లేదా, 4,000 పింఛన్ లేదా, స్కూటీ లేదా, డీజిల్ లేదా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి 1 కోటి రూపాయలు 1,00,000 కోట్లు వసూలు చేస్తాను దిక్కు లేకపోయే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 లేకపోయే. ఏం చేసిరని మేము రిజైన్ చేయాలి? రేవంత్ రెడ్డి నీకు చేతనైతే మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలకు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు ఇస్తారో నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలకు రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేతనైతే మా సవాళ్ళు స్వీకరించుండ్రి. మేమెందుకు రిజైన్ చేస్తాం? మొక్కజొన్నలు కొనుగోలు చేసినందుకు చేయాలా? సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తున్నందుకు చేయాలా? 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటున్నందుకు చేయాలా? ఎందుకు మేము బియ్యం కొంటున్నాం, నువ్వు వడ్లు కొంటున్నావు. మేము మాకు 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. నువ్వు 170 లక్షల కింటాలే. ఇది క్రష్ చేస్తే ఎన్ని వస్తాయి? బియ్యం ఎన్ని వస్తాయి? 50 వస్తాయి. మరి మేము అంతే కొంటామన్నాం. నువ్వు ఎక్కువ కొని మమ్మల్ని అడుగుతాప్పుడు చెప్తావు. అసలు నువ్వు కొనుగోలే పూర్తి చేయలేదు. నీ వడ్లు నీ దగ్గరికి రానే లేదు. నువ్వు బట్టి క్రషింగ్ చేయలే, మిల్లింగ్ చేయలే, బియ్యం రాలే, బియ్యం ఢిల్లీకి పోలే, కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోతా. ఎందుకు మాకు మాట్లాడడం రాదా? మాకు తెచ్చి కొడంగల్ పోయడం రాదా? మాకు తెచ్చి కొడంగల్ వసూలు రాదా? ప్రగతి భవన్ ముంగట వసూలు రాదా? మాకు మాటలు రావా? ఏంటి మా సంస్కారాన్ని చేతగంతనం అనుకుంటే, నీకు నిజంగా చేతనైతే నువ్వు 2034 దాకా ముఖ్యమంత్రి ఉంటానని నీ ఉత్తర కుమార ప్రగల్భాలు నిజమైతే నువ్వు శాసనసభ రద్దు చేయి. మేము 8 మంది ఇప్పుడు రాజీనామా చేస్తే పోదాం. ఎందుకు మీ 20 మంది కాంగ్రెస్ ఎంపీలు అట్లే ఉంచుకో, శాసనసభ రద్దు చేయి. మేము 8 మంది రెడీగా ఉన్నాం త్యాగం చేయడానికి. సమాచారం తెలంగాణలో కేసు అయింది, మధ్యప్రదేశ్ బీజేపీలకు ఎట్లా తెలుస్తుందన్న ఒక్క మాట నాకు తెలియదు. కేసు అయింది తెలంగాణలో ఉన్న ప్రెస్ మిత్రులకే సగం మందికి తెలియదు, మీడియా మిత్రులకే సరిగా తెలియదు మీనాక్షి నటరాజన్ మీద కేసు ఉందనేది. ఎవరికి తెలుసు? మీనాక్షి నటరాజన్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కేసు పెట్టింది ఎవరు? కోర్టులో కేసు వేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కేసు నమోదైంది ఎప్పుడు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆమె పోయి నామినేషన్ వేసిందేడా? మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్కి సమాచారం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి. ఇక మళ్ళీ మధ్యలో మా మీద ఎందుకు ఎడుస్తారన్న? నితిన్ నవీన్ గారికి మీనాక్షి నటరాజన్ నామినేషన్కి ఏం సంబంధం అన్న? ఆడేమైనా నితిన్ నవీన్ గారు పోటీ చేస్తున్నారు ఆమె మీద? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఉన్నట్టుందన్న. నీ ఇల్లు నువ్వు సరిదిద్దుకోక, ఇంట్లో ఎలుకల్ని చంపడం సాధగాక ఇల్లు నువ్వు అండబెట్టుకున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంతకు మించి ఇంకొకటి కాదు.